వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను యాంకర్ హిమ. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ కాపాడిన ఆటో డ్రైవర్ గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది. తన ఇంట్లోకి దొంగతనానికి వచ్చిన ఓ దుండగుడు చేసిన దాడిలో సైఫ్ అలీ ఖాన్ తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. సైఫ్ పై కత్తితో దాడి చేయగా చాలా చోట్ల సర్జరీలు కూడా చేశారు డాక్టర్లు. అయితే దాడి చేసిన రాత్రి సైఫ్ కుటుంబీకులు ఓ ఆటోలో తీసుకెళ్లారు. ఆ ఆటో డ్రైవర్ పేరు భజన్ సింగ్ రాణా. సకాలంలో సైఫ్ ను లీలావతి ఆసుపత్రికి తీసుకెళ్లి కాపాడాడు. దాంతో ఆటో డ్రైవర్ మీద అప్పటి నుంచే ప్రశంసలు కురుస్తున్నాయి. సైఫ్ కోలుకున్న తర్వాత ఆటో డ్రైవర్ ను పిలిపించుకుని థాంక్స్ చెప్పాడు. అతనితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అతని పేరు ఇప్పుడు మార్మోగిపోతుంది. వేల కోట్లకు అధిపతి అయిన సైఫ్ తనను కాపాడిన వ్యక్తికి ఏమీ ఇవ్వకుండా ఉంటాడా? అందుకే అతను ఊహించిన సాయం చేశాడు. 11 లక్షల చెక్ ను అతనికి ఇచ్చాడని బాలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అలాగే ఏ సాయం కావాలన్నా చేస్తానని హామీ ఇచ్చాడంట. కానీ ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని సైఫ్ అన్నారంట. అందుకే భజన్ సింగ్ రాణా కూడా తనకు ఎంత ఇచ్చాడు అనేది బయటకు చెప్పట్లేదు. సైఫ్ అలీ ఖాన్ నాకు పెద్ద సాయమే చేశారు, కానీ ఎంత ఇచ్చారనేది ఆయన బయటకు చెప్పొద్దన్నారు. అందుకే మీరు నన్ను అడగకండి అంటూ చెప్తున్నాడు. తన కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉందని, సైఫ్ చేసిన సాయంతో తన సమస్యలు మొత్తం తీరిపోయాయి అన్నాడు భజన్ సింగ్. తన కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉందని, సైఫ్ చేసిన సాయంతో తన సమస్యలు మొత్తం తీరిపోయాయన్నాడు. భజన్ సింగ్ రాణాది ఉత్తరాఖండ్. అతను 4 క్యాబ్ డ్రైవర్లతో కలిసి తార్లోని ఓ చిన్న రూమ్ లో ఉంటున్నాడు. సైఫ్ కు చేసిన సాయం అతని జీవితాన్నే మార్చేసిందని అంటున్నారు నెటిజన్లు. సైఫ్ ను కాపాడడంతో చాలా మంది సెలబ్రిటీలు భజన్ సింగ్ రాణాకు లక్షల్లోనే సాయం చేస్తున్నారు. ఇప్పటికే స్టార్ సింగర్ మీకా సింగ్ 1 లక్ష ఆర్థిక సాయం ప్రకటించాడు. అలాగే డైరెక్టర్ సంజయ్ మిశ్రా కూడా 2 లక్షలు ఇస్తానని మాటిచ్చాడు. అనుకోకుండా చేసిన సాయం భజన్ సింగ్ లైఫ్ ను మార్చేసింది. పేరుకు పేరు, డబ్బు రావడంతో భజన్ సింగ్ ఫుల్ ఖుషి అవుతున్నాడు.